సరే ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా ఉంది? ఏముందయ్యా, ఏం బాగలేదు. ఇస్తామన్నా ఏమి ఇవ్వలేదు, వ్యాపారాలు లేవు. ముందు మెయిన్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇంటికి పంపిస్తున్నావు, అన్న క్యాంటీన్ పెట్టాము, దీపం పథకం ఇచ్చాము. దీపం పథకం ఏంటి, ఏమి ఇచ్చారు? గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు. ఎవరు ఇచ్చారు? మొన్న ఎవరో అన్నారు డబ్బులు పడలేదంట వాళ్ళకి. గ్యాస్ బండ్ బుక్ చేశారంట, డబ్బులు 2వ రోజు చేస్తామన్నారు, పడలేదంట డబ్బులు. నాకు 2-3 చెప్పారు అన్నమాట, డబ్బులు పడలేదని. కొంతమందికి పడుతున్నాయి బ్యాంకుల్లోనే, 24 గంటల్లో పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము, దానికి కూడా కాల్ చేయొచ్చు అని చెప్పి. మొన్న వరదలు వచ్చినాయి, అసలు వాలంటీర్లు పెట్టి 50 ఏళ్ళకి ఇస్తే ఎంత బాగుండేది. మీకు డైరెక్ట్గా పడతాయన్నారు. ఈ సచివాలయం తిరిగి ఆడి తిరిగి కలెక్టర్ ఆఫీస్కి తిరిగి ఎవరి దగ్గర నాకే పడలా. మా షాప్ మొత్తం మునిగిపోయింది దూరిమిల్లార్లో, నాకే పడలేదు. తిరిగి వదిలేశాను. వెరిఫికేషన్ కూడా ఫోన్ చేశారు, వెళ్ళాను, కలిశాను, మాట్లాడాను ఈఆర్ఓ తోటి, అయినా పడలేదు డబ్బులు. వదిలేసుకున్నాం, ఏం చేస్తాం. మా తమ్ముడు ఉన్నాడు పీదర్శిని కాలనీలో, పీకలో నీళ్ళు వచ్చినాయి, ఆడికి పడలా డబ్బులు. పూర్తిగా నీళ్ళకి 25,000, సగం నీళ్ళు. అదే కొంతమందికే పడ్డాయి, కొంతమందికి పడలా. తిరిగి వదిలేశారు. సచివాలయానికి వెళ్తే ఏమంటున్నారు వాళ్ళు, పడతాయి అంటున్నారు. అంతకుమించి 2వ మాట చెప్పరు సచివాలయం వాళ్ళు. మిగతా మనం ఏం అడిగి ఎప్పుడు పడతాయి ఏంటని మాకు తెలియదయ్యా, మమ్మల్ని వెరిఫికేషన్ చేయమన్నారు, అంతవరకు మా పని, అంతవరకు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే సిచ్యువేషన్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేదంట? బ్రహ్మాండంగా ఉండేది. ఇట్లా మిస్ అయ్యేవాళ్ళు కాదు. చక్కగా ఇళ్ళకెళ్ళి వాళ్ళు చెప్పినట్టే పైన వాళ్ళకి 10,000, కింద మునిగిన వాళ్ళకి తెలుసుంది కదా, అందరు ఊరన్న తర్వాత అందరూ మునిగింది కదా, దేంట్లో ఇంకా మినాయింపు ఏం లేదు కదా. చక్కగా డబ్బులు వాళ్ళకి అంతే, తిరుగుడు తప్పేది, ఎంత బాగుండేది, అందరికి నచ్చేది ఆ పని అయితే. మరి ఇప్పుడు వాలంటీర్స్ కూడా అసెంబ్లీలో మంత్రి డొల్లా వీరాంజనేయ స్వామి వైసీపీ వాళ్ళు అంటున్నమాట, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్న పథకాలు అమర్చట్లేదు, మా ప్రభుత్వం మనకు వచ్చినట్లయితే పథకాలు అమలు చేసేవాళ్ళు అంటారు. నిజమేనంటారా? నిజమే, వచ్చే చేసే 100కి 100 రూపాయలు. వాళ్ళు వచ్చే అన్నీ ఎరుకు టెక్క ఇచ్చి జనం అందరూ సంతోషించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఏమి ఇవ్వటం లేదు ఒక్క పాట కూడా. వాళ్ళు చెప్పినవి అవి సూపర్ చిట్స్ అయిపోయింది, ఏమి లేదు. ఏం గ్యాస్ బండ్లు ఇచ్చాను, కొందరికి మామూలు పడలేదని గొడవ అయ్యే రిటర్న్ ఇచ్చినవి పడలేదు, కొంతమందికి పడుతున్నాయి అంటే కొంతమందికి లేదు. అది దీపం పథకమా, అది ఏదో ఉన్న వాళ్ళకే ఇస్తారంట అనుకున్నా, ఏమి ఇయ్యలే. దీపమా ఇవ్వటం లేదు. వస్తాడు వచ్చి, మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి గెలిచిన సీట్ల కన్నా సమాధానం చెప్పాలిగా, అందుకని వస్తాడు. మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. అంత నమ్మకం అంటే ఆయన పథకాలు అన్నీ అభివృద్ధి అన్నీ చేస్తాడు. నా నమ్మకము, ఆయన మాట అంటే తప్పడు. ఈనాళ్ళ మాట ఒకటి చెప్పి ఒకటి చేయడు, చెప్పింది తప్పనిసరి చేస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మొత్తం పెట్టి మొత్తం అవినీతి చేశారు, పథకాలు ఎవరికి అందించలేదు, వైసీపీ వాళ్ళకి అందించారు అంటున్నారు కదా. ఈయనప్పటికీ అప్పు చేసిండు 6 నెలలకే. అక్కడ అందరూ నిర్మల సీతారామే చెప్తుంది, అప్పుడు ఎంత చేసింది, ఇప్పుడు ఎంత చేసింది, ఇంకంతకన్నా ఏం కావాలా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అందించిన పథకాలు ఇప్పుడు ప్రజలు మొత్తం గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మనకి అన్ని పథకాలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇస్తారు ఆయన వచ్చే మాట గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటున్నారు కదా. మరి జరుగుతూ ఉంటాయి, ఇంకా ఎన్ని చెప్పాలంటే ప్రజల నిర్ణయం కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, కరెక్టే. 6 ఏళ్ళ క్రితం అదే గవర్నమెంట్ కదా, సీటు లేకుండా వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేస్తున్నాడు. చేసేదాన్ని ప్రజలు ఇంకా ఏదో జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఓటేశారు. ఏమైనా అందరికీ తెలుసు కదా. అది ఇప్పుడు ఈయనకి మళ్ళీ మొత్తం తీసుకొని రావాలి. ఒక కుటుంబాన్ని సెట్ చేయడానికి వాళ్ళు ఎంత టైం పడుతుంది? ఒక తండ్రికి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఎవరి మాట అంటలా. వాళ్ళ కూటమి ముగ్గురు కలిసి చేస్తున్నాడు, హ్యాపీ. మంచి గవర్నమెంట్ వస్తుంది, చేస్తున్నాడు, చేసేందరూ మంచిదే చేస్తున్నాడు. ఏవి డబ్బులు ఏవి
అంటే మరి కొంతమంది ఏమంటున్నారంటే వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమి అమలు చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది. ఓకే 6 నెలలు అవుతుంది పథకాలు వస్తారు 1 by 1 ఒకటి చేసుకురావాలి. ఏముంది ఇక్కడ మొత్తం గల్లాపెట్టి ఖాళీ చేస్తారు. ఎన్ని డెవలప్మెంట్ నిదానం చేసుకుంటూ వస్తాడు. ఒకరి మీద నేను చేసి ఉపయోగం ఏమీ లేదు. మన టైం ప్రజల టైం బాగుండలేదు. ఇప్పుడు మంచి టైం వచ్చింది, డెవలప్మెంట్ అవుతుంది. రాజధాని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఒకటి చేసుకుంటూ రావాలి. ఏమీ లేవు కదా, రోడ్డులతో సహా తవ్వేశారు. మరి అవన్నీ చేసుకుంటూ 1 by రావాలంటే అంతే కదా. ఒక రోడ్డు వేస్తే ఆ ఏరియాలో ఇల్లు కట్టుకోవటం, ఇంకోటి కూడా డెవలప్మెంట్ అనేది వస్తుంది. అట్లా అనమాట. రాజధాని పనులు కూడా ఈ నెల నుంచి కూడా డిసెంబర్ నెల నుంచి కూడా పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మంచి పని అది. ఇప్పుడు ఏంటంటే ఒక డెవలప్మెంట్ ఒక అన్న టైంలో ఒక ఏరియా ఏమి ఉండవు. రోడ్లు వేసిన తర్వాత 1 by 1 డెవలప్మెంట్ వస్తుంది. అట్లానే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒక ఊరిని మన ఆంధ్ర వాళ్ళు కాకుండా పక్కన బెంగళూరులో, మద్రాసు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అందరూ 1 by 1 వస్తారు. వస్తాను ఆలోచించాలి కదా వాళ్ళకి. అక్కడ కోట్లు పెట్టుబడి పెడుతున్నారంటే అక్కడ ఏంటి పొజిషన్, చేయగల కెపాసిటీ ఉందా? మనం కాలేజీలోనూ అక్కడ ఒక హాస్పిటల్ మంచి హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ మంచివాడే కాదని చూసిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఒక కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయాలని ఆ కాలేజీ విషయం చూసుకొని జాయిన్ చేస్తాం. అట్లానే రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారంటే ఓహో ఈయన చేయగలడు అని కాస్త అవగాహన వస్తుంది. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెడుతున్నారు. మంచి రోజులు ఆంధ్రాకి వస్తాయి. అందరూ బాగుండాలి. వీళ్ళు పిల్లలు అక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళ ఆడపిల్లలకి జీతాలు ఎంత వస్తున్నాయి? తల్లిదండ్రులు సంపాదించలేనంతే వస్తున్నాయి. 20,000, 30,000, 40,000, 50,000, 60,000. నేను ఒక కాలేజీలు చూస్తున్నాను 50 లక్షల రూపాయల ప్యాకేజీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చింది. కాస్త మనకి విజన్ ఉండాలి కదా. మన బయట మార్కెట్కి వెళ్తున్నామంటే ఏం కొనాలి, ఎక్కడ కొనాలి, ఏంటని తెలవాలి. తెలవకుండా వెళ్ళిపోయిన మనం ఏం చేస్తాం? ఫిష్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోలేము, కూరగాయల మార్కెట్లో ఫిష్లు కొనుక్కోలేము. అంతే కదా. ఐరన్ సెంటర్కి వెళ్ళిపోయి ఐరన్ యార్డ్కి వెళ్ళిపోయి సరుకులు కొనుక్కోలేము. అంటే మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చారు కాబట్టి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే ఆయన వృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి ఆయన మంచిగానే డిసిషన్ తీసుకున్నాడు. గట్టి వాళ్ళు ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మొన్న అసెంబ్లీలో, అమరావతి నా లక్ష్యం, అమరావతి రాజధానిగా చేయడం అనేది నా లక్ష్యం, ఇది నా ప్రజలకు అంకితం చేస్తాను, ఏపీకి రాజధాని అనేది లేదు, దాన్ని చేసిన తర్వాతే నా లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవును, ఫస్ట్ నుండి ఒక పేరు అనేది పెట్టింది. సీట్లు లేని టైంలో సీట్ ఇచ్చారు, సీట్లు కూర్చొని దానికి ఒక అంటే మనం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 100 చూస్తాం, 100 పక్కల చూస్తాం. సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది, రోడ్డుకి దగ్గర ఎక్కడ ఉంది, మన హాస్పిటల్ దగ్గర ఉంది, మెయిన్ రోడ్డు దగ్గర ఎక్కడ ఉంది, మన ట్రావెలింగ్ దగ్గర ఎక్కడ ఉంది, బస్ స్టేషన్ దగ్గర చూసుకున్నాం. అట్లానే సెంటర్ పాయింట్ చూసి దాన్ని అనౌన్స్ చేశారు. కిందటి వాళ్ళు కాదన్నారు. అది వాళ్ళ ఒపీనియన్, దానికి ఎవరైతే చెప్పేది కాదు. దీనికి వచ్చేటప్పటికే ఈయన మంచి పాయింట్ తీసుకున్నాడు. దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తేనే బాగుంటుంది. అది చేస్తారని కూడా ప్రజలందరూ నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని ఓట్లు ఇచ్చి ఇన్ని సీట్లు ఇచ్చారు. అది రేపు సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. అంటే ఒక పార్టీని కానీ ఉండే కార్యకర్తలు కలిసి మమేకం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మీరేమన్నా? దాని ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు ప్రజలనే వాళ్ళే నిర్ణయిస్తారు. దాన్ని మనమేం చేయలేం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరైనా చేయలేరు. ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది అంతే. అంటే ఇలా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029కి ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? మన ప్రజలే నిర్ణయిస్తారు. దానికి ఎవరు ఏం చెప్పలేరు. చేసుకున్నోడు చేసుకున్నాం. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అంతే. చంద్రబాబు నాయుడు కింద ఏదో చేశారని కిందకి దింపేస్తారు. మంచిగా చేస్తారు, సెకండ్ సీట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తాడు కానీ దింపేస్తారు. మంచిగా చేస్తే మళ్ళీ దింపేస్తారు. ప్రజలు బాగుండాలి. ప్రజల్లో మనకి నమ్మకం అనేది రావాలి. ఈయన పని చేస్తాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చారు. పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పరిపాలన అద్భుతంగా ఉంది. ఏ విధంగా అంటారు? పథకాల విషయంలో కానీ పథకాలు అన్నీ వస్తున్నాయి, అన్ని వర్కులు జరుగుతున్నాయి. ఇంతమంది అన్నది బాగు చేయడానికి సరిపోతుంది ఇప్పుడు పరిస్థితి. అంటే కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమి అమలు చేయట్లేదు. పథకాలు ఏం పథకాలు కావాలా? పెన్షన్ వస్తుంది అందరికీ. ఏది 3,000 పెన్షన్ 4,000 చేశాడు. పెన్షన్ చేశాడు 2,000 3,000 బాబు. 3,000 పెన్షన్ 4,000 చేశాడు. రేషన్ వస్తుంది. ఇంకేముండే పథకాలు? అన్న క్యాంటీన్ పెట్టారు. ఇది బాగానే జరుగుతుంది. భోజనాలు హోటల్ పడిపోయినాయి, మామూలు హోటల్స్ పడిపోయినాయి అన్న క్యాంటీన్ పెట్టిన తర్వాత. ఇంకేం ప్రజలకు అంతేగా, ఇంకేం కావాలి? అద్భుతంగా ఉంది. బయట తినట్లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు వచ్చే బయట హోటల్స్ పడిపోయి వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్ళు వ్యతిరేకం అయిపోయి ఉన్నారు ఇప్పుడు పార్టీకు.
అన్నా క్యాంటీన్ కాదు, హోటల్ వాళ్ళు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ దగ్గరలో మన వాళ్ళు 2 హోటల్స్ ఉన్నాయి. వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు, మా హోటల్ జరగట్లేదు అన్నా క్యాంటీన్ వల్ల. కార్లు కొంతమంది బాగుండే వాళ్ళు కూడా వీళ్ళు ఆడేది ఉంటున్నారు, మా పరిస్థితి ఏంటి అనేసి. అది రోడ్లు వేస్తున్నారు. ఇంకేం చెప్పాక రాజధాని డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ జరుగుతున్నాయి. మార్కెట్ డబుల్ అయింది రాజధాని ఏరియాలో. అదే ఈ నెల నుంచి అమరావతి పనులు కూడా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ప్రారంభిస్తున్నాడు, అన్నీ జరుగుతాయి, అందరికీ నమ్మకం ఉంది. అది ఇంకా మరీ పార్టీ వ్యతిరేకులు కలగ తప్పితే కొంత వాళ్ళందరికీ నమ్మకం ఉంది. రాజధాని కనుక ఏర్పడితే ఎలాంటి పెట్టుబడులు కానివ్వండి, ఎలాంటి అవకాశాలు వస్తాయి అంటారు మరి? రాజధాని ఏర్పడితే అసలు ఇది మామూలుగా ఉండదు సిటీ. ఇది ఒక మామూలుగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతాడు. ఏది ఇంకొక 20 సంవత్సరాల టైం చూసుకున్నాం అనుకో, ఈ సిటీ ఎవరు కట్టిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అని మామూలుగా పుస్తకాల్లో వస్తుంది. అన్నీ బాగున్నాయి. కాదండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని లక్ష్యమైన ధ్యేయం అంటున్నారు. చేయొచ్చు, చేస్తాడు, కానీ ఆయన టైం ఇవ్వాలి. ఇస్తే బాగానే చేస్తారు, అందరికీ బాగానే ఉంటాయి. పిల్లలకు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మంచి అభిప్రాయమే ఉంది. ఇంకా ఏం లేదు. అది కాదు, ఇతర పార్టీల గురించి నో కామెంట్. నేను ముందే చెప్పాగా, దీని వరకు బాగానే ఉంది, అది అంతకన్నా ఏం లేదు. మరి ఈ నెల నుంచి కూడా సంక్రాంతి కానుక కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనుంది ప్రభుత్వం. చేస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటే చేస్తారు. అది